హగ్గై గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చూడబోతున్నాము. ఈ హగ్గై గ్రంథం యొక్క స్టోరీ ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క సొలొమోను కట్టించిన దేవాలయము. ఈ డేట్లు కూడా యవనస్తులు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. 920లో బీసీలో దేవాలయాన్ని సొలొమోను కట్టాడు. 40 years 40 సంవత్సరాలు కట్టారు. 920లో కడితే 586లో బబులోనీలు దాన్ని పడగొట్టిస్తారు. ప్రపంచాన్ని ఐగుప్తులు పరిపాలించారు. పిరమిడ్లు తెలుసుగా మనందరికీ. ప్రపంచంలో వారు పరిపాలించారు. వారు పరిపాలించిన తర్వాత ప్రపంచాన్ని ఎవరు పరిపాలించారంటే బబులోనీలు పరిపాలించారు. గుర్తుపెట్టుకోండి, బబులోనీలు. ప్రపంచాన్ని బబులోనీలు పరిపాలించిన తర్వాత ఎవరు పరిపాలించారంటే మాది పారసీకులు పరిపాలించారు. మీదో పెర్షియన్స్ అని అంటారు. పారసీకులు ప్రపంచాన్ని పరిపాలించిన తర్వాత, పారసీకుల తర్వాత ఎవరు ప్రపంచాన్ని పరిపాలించారంటే గ్రీకులు ప్రపంచాన్ని పరిపాలించారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని పరిపాలించాడు. మన భారతదేశం దగ్గర కూడా వచ్చాడు అలెగ్జాండర్. ఈ గ్రీకులు ప్రపంచాన్ని పరిపాలించిన తర్వాత ఐదవదిగా ఎవరు ప్రపంచాన్ని పరిపాలించారంటే రోమీలు ప్రపంచాన్ని పరిపాలించారు. వారు కట్టిన కట్టడాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వారు ప్రపంచాన్ని పరిపాలించిన తర్వాత ఆరవదిగా ప్రపంచాన్ని ఎవరు పరిపాలించారో తెలుసా? బ్రిటిష్ వారు ప్రపంచాన్ని పరిపాలించారు. అందుకని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏమంటారంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. అంటే సూర్యుడు ఇంకెప్పటికీ వీళ్ళ మీద ఇంకా అది ఎప్పుడు ఉదయించే ఉంటాడు. ఆ రాజ్యం ఇంకెప్పటికీ పడిపోదు అన్నంతగా వారు ప్రపంచాన్ని పరిపాలించారు. ఆఫ్రికాని పరిపాలించారు, అమెరికా దేశాన్ని పరిపాలించారు, ఐరోపాలో కొన్ని భాగాలు పరిపాలించారు, ఆస్ట్రేలియాని పరిపాలించారు, న్యూజిలాండ్ పరిపాలించారు, మన దేశాన్ని పరిపాలించారు, చుట్టుపక్కల దేశాన్ని పరిపాలించారు. ప్రపంచంలో 75% వారు ప్రపంచాన్ని పరిపాలించారు. అయితే ఇప్పుడు బబులోనీలు అంటే రెండవది వీళ్ళ పరిపాలనలో ఏమైందంటే దేవాలయాన్ని పడగొట్టేసిన తర్వాత మాది పారసీకులు ప్రపంచాన్ని పరిపాలించేటప్పుడు ఐగుప్తులో ఫ్రీడమ్ ఇవ్వలా, బ్రిటిష్ వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వలా. అంటే ఏంటి? వారు మీకు నచ్చింది చేసుకోమనలా. కానీ పారసీకులు ఏం చేశారంటే ఫ్రీడమ్ ఇచ్చారు. ఏం ఫ్రీడమ్ ఇచ్చారంటే మీరు మీ దేశంలో చక్కగా మీరు బ్రతకండి, మీరు మాకు పన్ను కూడా కట్టనవసరంలా. మీరు ఏం చేయాలంటే మీ కింద మేము ఉన్నామని చెప్పి మేము పిలిచినప్పుడల్లా యుద్ధానికి వస్తే చాలు అని చెప్పారు. అప్పుడు ఏమైందంటే బబులోని పడిపోయిన తర్వాత మాది పారసీకులు యూదుల్ని వెళ్ళండి, మీ ఊరు వెళ్ళండి, డబ్బులు ఇస్తాం, మీ దేవాలయం పడగొట్టారుగా బబులోనిలు, మేము డబ్బులు ఇస్తాము, మీరు వెళ్ళి కట్టుకోండి వెళ్ళండి అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించేస్తే వీళ్ళు డబ్బులన్నీ పట్టుకుని ఏం చేశారు తెలుసా? 2 నాయకులు, ఆయన పేరు జెరుబాబేలు, రెండో అతని పేరు యాజకుడు. జెరుబాబేలేమో రాజకీయ నాయకుడు, యెహోషువ అంటే పాత నిబంధనలో మోషే తర్వాత యెహోషువ కాదు, ఇంకో యెహోషువ ఏమో ఆయన ఏం చేశాడంటే యాజకుడు అనమాట. ఈ యాజకుడు వీళ్ళిద్దరికి బాధ్యతలు అప్పచెప్తే ఈ డబ్బులన్నీ పట్టుకుని వీళ్ళు ఏం చేశారంటే కట్టడం కష్టంగా ఉందని చెప్పి వాళ్ళ ఇల్లులు కట్టుకుని రిలాక్స్ అయిపోయారు. దేవుడు వారిని ఎక్కడ పంపించాడు? ఇదిగో బబులోనీలు మీ దేవాలయాన్ని పడగొట్టారు కదా, ఇప్పుడు పారసీకులను తీసుకొచ్చి మీ యొక్క మందిరాన్ని కట్టుకోమని డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చేసరికి వీళ్ళు ఏం చేయాలంటే దేవాలయాన్ని కట్టాల్సిన వాళ్ళు ఏం చేశారంటే కట్టడం మానేసి ఆ డబ్బులతో వాళ్ళ ఇల్లులు కట్టేసుకొని రిలాక్స్ అయిపోయారు, పనిచేయడం మానేశారు. అయితే దేవుడు ఊరుకుంటాడా? వారు పంపించిన 16 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఇలా మారుతారు దేవాలయాన్ని కడతారు. పాత నిబంధనలో ఒకే దేవాలయం ఉండేది. పాత నిబంధనలో యెరూషలేములోనే ఒకే దేవాలయం ఉండేది. నూతన నిబంధనకు వచ్చేసరికి మనుషులే దేవాలయం. పాత నిబంధన ఎన్ని దేవాలయాలు ఉండేవి? యెరూషలేములో ఒకటే దేవాలయము. ఓకేనండి. నూతన నిబంధన దేవాలయం ఎవరో? మనము. ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే యోహాను గారికి దర్శనం రూపంలో ప్రకటన గ్రంథం రాసేటప్పుడు చివరి 2 అధ్యాయాల్లో నూతన యెరూషలేము పట్టణంలోకి వెళ్తాడు. చివరి 2 అధ్యాయాలు వెళ్ళిన తర్వాత ఆ పట్టణం అంతా తిరిగేస్తాడు. ఆ యెరూషలేము పట్టణం అంతా తిరిగేశాడు, కానీ అక్కడ దేవాలయం కనబడలా. ఏం కనబడలేదు. దేవాలయం కనబడకపోయేసరికి తర్వాత కింద వచ్చిన రాస్తూ అంటాడు, ఆ యొక్క పునాదులు కలిగిన పట్టణానికి, చదువుతారా? చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21 ఓపెన్ చేశారమ్మా? నేను చదువుతున్నాను చూడండి. దాన్ని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది.
పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. చూసారండి, పరలోక రాజ్యంలో ఆ నూతన యెరూషలేములో దేవాలయము లేదు. మొదటి యెరూషలేములో సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. అయితే ఇప్పుడు సంఘము ఏ దేవాలయాన్ని కట్టాలంటే మనుషుల సమూహాన్ని మనం కట్టాలి. వారిని ఏం కట్టమన్నాడు? భౌతికమైన దేవాలయాన్ని వారిని కట్టమని చెబితే ఎవరికి? ఇశ్రాయేలుకి, యూదులకి. ఇప్పుడు సంఘానికి అనగా అన్యులైన మనల్ని ఏం కట్టమన్నాడంటే ప్రజలను ఆయన కొరకు కట్టమంటున్నాడు. రెండవది, వీళ్ళందరినీ ఎక్కడ చేరుస్తారంటే యెరూషలేములో అసలు దేవాలయమే లేదు, నూతన యెరూషలేములో. ఎందుకంటే ఆ దేవుడును గొర్రెపిల్ల యేసు ప్రభు వారే ఆ పట్టణములో దేవాలయము. దేవుడే దేవాలయం. ఏంటన్నది? దేవుడే దేవాలయం. చూశారండి ఎంత గొప్ప మాట. దేవుడే దేవాలయం అయి ఉన్నాడు. అందుకనే మన కీర్తన పాటల పుస్తకంలో ఏం పాడుకుంటామంటే ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెన్. ఏంటన్నా ఆ మాట ఏంటి? ఆలయముగా తానే, నిజాలయముగా ఆయనే ఉండును. అర్థమవుతుందండి? సో అంచేత బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఎవరిని పంపించి? జెరుబాబేలును యెహోషువను పంపించి ఇదిగో మీరు దేవాలయం కట్టండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారంట? చూడండి వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు హగ్గై గ్రంథంలో మనం చదువుకుందాం. ఇప్పుడు వీళ్ళ మీద దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడో, వీళ్ళ మీద ఎంత బాధ్యత ఉందో మనకి తెలిస్తే మన మీద ఎంత బాధ్యత ఉందో అప్పుడు మీ అందరికి అర్థమవుతుంది. చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం. రాజైన దర్యావేషు, మాది పారసీకుడిన, ఏమండి మాది పారసీకుడు, ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినము. ఎంత క్లారిటీ ఉందో చూడండి డేట్లు. ప్రవక్త యొక్క హగ్గయి ద్వారా యోధా దేశం మీద అధికారి ఎవరంటే షయల్తీయేలు కొడుకు. ఎవరా కొడుకు పేరు? జెరుబాబేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు హగ్గయి ద్వారా. ఓయ్ జెరుబాబేలు. తర్వాత ఇంకోటి ఎవడు? ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషవాకును. వీళ్ళిద్దరితో మాట్లాడుతున్నారు. ఆ పేర్లు అండర్లైన్ చేసుకోండి. ఆ ఇద్దరు పేర్లు ఇంపార్టెంట్. పేర్లు అండర్లైన్ చేసుకోండి. ఎవరి పేరు? ఎవరికి ఈ మెసేజ్? హగ్గై మెసేజ్ ఎవరికి చేసుకుంటున్నారు? అండర్లైను చేసుకోవాలా. జెరుబాబేలుకిని యెహోషవాకును. ఏంటా మెసేజ్? ఏంటంట? యెహోవాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సైన్యములకు అధిపతి యెహోవా. ఇగో దర్యావేషు దగ్గర లేదు సైన్యం, ప్రపంచాన్ని అతను పరిపాలిస్తున్నాడు, కరెక్టే. అతను కాదు సైన్యములకు అధిపతి, నేను. అందుకని పదన వాడాడు. ఎప్పుడు ఇంకా వేరే చోట వాడు. ఈ సైన్యములందరికీ అధిపతిని యెహోవా నేను ఆజ్ఞ ఇస్తున్నానంటే, నేను మీకు దేవాలయాన్ని కట్టమని ఆజ్ఞ ఇస్తే మీరేమంటున్నారంటే టైం లేదు పాస్టర్ గారు, ఆత్మల రక్షణ అయినా అప్పుడేమో దేవాలయాన్ని కట్టాలి, ఇప్పుడేమో మనుషుల్ని కట్టాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే ఆత్మలు కట్టడానికి, ఆత్మల రక్షణకి పాస్టర్ గారు మాకు టైం లేదండి, ఎందుకంటే మేము చాలా బిజీ. గమనిస్తున్నారా? దేవుడేమో కొంతమందికి టైం ఇచ్చి సేవకు పంపితే కొంతమందికి టైం ఇవ్వకుండా మనుషులనే వారి దగ్గరికి తీసుకొస్తాడు. అర్థమైందండి? కొంతమందికి టైం ఇచ్చి సేవకు పంపితే ఇంకొంతమందినేమో మనుషులనే వారి దగ్గర తీసుకొస్తాడు. సేవకులుగా మాకు టైం ఇచ్చి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పంపుతుంటే మీకేమో టైం ఇవ్వకుండా మనుషులే మీ దగ్గరకు పంపుతున్నాడు. మేము మనుషుల దగ్గరికి వెళ్తుంటే మనుషులే మీ దగ్గరికి వస్తున్నారు. అర్థమవుతుందండి అమ్మా? అర్థమవుతుందా? ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుందా? టైం ఉన్న వారికి ప్రభు ఏం చేస్తున్నాడు? మనుషులు ఎత్తగా పంపుతుంటే టైం లేని మీకు మనుషులు ఏం చేస్తున్నాడు? దేవుడు మీ వద్దకు పంపుతూ ఉన్నారు. అర్థమవుతుందా మీకు? ఏమో అర్థమవుతుందా? సేవకుల్ని సేవకులు టైం ఉంది కాబట్టి ఎక్కడ పంపుతున్నారు? ఆయన ఏం చేస్తున్నారు? మనుషుల దగ్గర పంపుతుంటే
ఎందుకంటే మీ వర్క్లో మీరు ఉంటారు కాబట్టి మనుషులేమో మీ దగ్గరికి పంపుతారు. అర్థమవుతుందండి? సో అంచేత ఇద్దరిది ఒకటే బాధ్యత, ఇద్దరు మనుషులతోనే ఉంటున్నాము, ఇద్దరిది ఒకటే బాధ్యత. అయితే మనం ఏమంటున్నామంటే ఇలా ఏమన్నా చూడండి, సమయం ఇంకా రాలేదు. ఏమంటారు వాళ్ళు? సమయము ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. చిచ్చే అన్నాడు ఆయన. చే ఎన్నిసార్లు చెప్పాలి, ఇంకా చెప్తున్నాడు. ఆడు చూడు ఏం చెప్తున్నాడు అంటారు. చూసారా, కోపం ఎక్కువైపోయి ఏం చేయలేక ఇంకా వెక్స్ అయిపోయి అంటే ఏం మాట్లాడతాడు చూడు, అసలు ఏం మాట్లాడతాడు చూడు అన్నట్టుగా వాళ్ళు ఏం మాట్లాడతాడు చూడు. మీకు ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, ఒరిస్సా రాష్ట్రంలో, రాజస్థాన్ రాష్ట్రంలో బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ప్రభు పరిచర్యకి వెళ్తుంటే నిన్ననే పాపం 3 సేవకుల్ని అరెస్ట్ చేసి లోపల వేసేసారు. కఠినమైన పరిస్థితులు, యాంటీ కన్వర్షన్లో మార్చడానికి కుదరదు అని చెప్పి వారిని చెరసాల్లో వేస్తుంటే మన ఊర్లో పరిస్థితి ఏంటో తెలుసా? నేను సేవకి, నేను ఇంకో సహోదరులు సేవకి వెళ్తుంటే ఒక్కొక్కరికి చెబుతుంటే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? వస్తామండి వచ్చారు రాలేదు సెకండరీ, ఫస్ట్ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉందంటే వస్తామండి. ఇక్కడేమో ఈ రెస్పాన్స్ ఏమో ఎలాగుంది అడగగానే ఏమంటున్నారు? వస్తామండి, అలాగేనండి వస్తామండి, అబ్బే వస్తాం, ఎందుకు రామండి. ఇక్కడేమో ఈ రెస్పాన్స్, అక్కడేమో రెస్పాన్స్ ఏంటో తెలుసా? అక్కడ రెస్పాన్స్ ఏంటో తెలుసా? నువ్వు ఇంకొకసారి మా ఊర్లో బైబిల్ పట్టడం కనుక నువ్వు అడుగు పెడితే 2 కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి జేబులో పెట్టి పంపుతావు నిన్ను అని అంటమే కాదు, చేసి చూపిస్తున్నారు. చేసి చూపిస్తున్నారు. అక్కడేమో ఆ పరిస్థితి ఉంటే ఇక్కడ మీకున్న పరిస్థితి ఏంటో తెలుసా? మీరు వెళ్తుంటే గౌరవంగా మీతో చక్కగా మాట్లాడుతూ సర్లేండి వచ్చారు రాలేదో పక్కన పెడితే మీకుండే ఇక్కడ రిసెప్షను వండర్ఫుల్ రిసెప్షన్, మీకుండే ఇక్కడ రెస్పాన్స్ వండర్ఫుల్ రెస్పాన్స్. నాకు అప్పగించిన పని నేనేం చేస్తున్నానో మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీకు అప్పగించిన పని గురించి మీరేం చేస్తున్నారు చెప్పాలా, దాని గురించి మనం సమాధానం చెప్పాలా. ఆర్ యు రెడీ టు గివ్ ఆన్సర్? ఇక్కడ హగ్గై గ్రంథంలో అదే పరిస్థితి. హగ్గై గ్రంథంలో దేవుని ఆలయాన్ని కట్టమంటే వారు ఇల్లు కట్టుకొని రిలాక్స్ అయిపోయారు. ఈ తరంలో క్రైస్తవులు దేవుని రాజ్యాన్ని కట్టమంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ కెరియర్ కట్టుకోవడంలో బిజీగా ఉన్నారు, దేవుని రాజ్యం కట్టడంలో బిజీగా లేరు. ఇందాక మీతో అన్నానే, అన్నీ వదిలేసి మమ్మల్ని పంపితే ప్రజలనే మీ యొక్కకే అంటే మీరేం వదలక్కల్లా, మీరు చేసే ఉద్యోగాల్ని, మీరు చేసే పనిపాటలని ఏమీ కూడా మీరు విడిచిపెట్టడం అవసరంలా. ఎందుకు విడిచిపెట్టక్కర్లేదంటే వారినే మీ వద్దకే తీసుకొస్తున్నాడు కాబట్టి మీరేమీ కూడా విడిచిపెట్టడం అవసరం లేదు. అయితే మీ యొక్క రెస్పాన్స్ వారి పట్ల ఎలాగుందో అడుగుతున్నాడు దేవుడు. హగ్గై గ్రంథంలో దేవుని బాధ అదే. ఆయన బాధ ఏంటో తెలుసా? నా మందిరము పాడై ఉండగా అది మర్చిపోయి మీ పనులు చేసుకోవటం ఏంటి అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని అని చెబుతూ ఈ వచనంలో దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీన్ని మనం ఎలా చదవాలంటే, పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి నేను ఈ మందిరమును కట్టిస్తాను, దానిలో నీవు సంతోషించి నిన్ను గణపరుచుకో దేవా అని మనం దానికి రిప్లై ఇవ్వాలి. దేవుడు చెప్తున్న మాటకి మనం ఇవ్వాల్సిన రిప్లై ఏంటంటే, దేవా పర్వతములెక్కి అంటే పర్వతములెక్కి అంటే ఏంటి? కొన్ని సందర్భాల్లో మేము పర్వతాలు ఎక్కాల్సి వస్తుంది, కొండలు. అయితే మీకు ప్లెయిన్గా ఇచ్చాడు. పర్వతంలో అంటే కేవలం భౌతిక పర్వతాలే కాదు, బయటికి వెళ్ళటం, ముందుకు వెళ్ళటము, ప్రజలకు చెప్పడం. పర్వతంలోకి మ్రాను తీసుకొని వచ్చి ఈ మందిరంని కట్టించేటలా. ఏ మందిరాన్ని కట్టాలంటే ప్రజలు అనే మందిరాన్ని కట్టాలి. మనం ఏం కట్టాలని ఇప్పుడు? పాత నిబంధనలో ఏమో భౌతికమైన మందిరము, నూతన నిబంధనలోనేమో
ఆత్మీయ సంబంధమైన ప్రజలనే మందిరాన్ని మనం కట్టాలి. మూడవదిగా అసలైన దేవాలయంలో మనం అందరం అక్కడ చేర్చబడతాము. అర్థమైందమ్మా? పాత నిబంధనలో ఏ మందిరం అది? ఏ మందిరం అండి? భౌతికమైన మందిరం. ఓకేనండి. అందుకని 2 సార్లు పడిపోయింది అది. ఎన్నిసార్లు పడిపోయింది? బబులోనుని పడగొట్టేశారు, రెండోసారి టైటస్ చక్రవర్తి పడగొట్టేశాడు. ఇప్పుడు ఈ దేవాలయం ఎవరిది? మీరు, నేను, మనమందరము ఈ దేవాలయం. ఈ దేవాలయం ఎవరిదండి? ఈ దేవాలయం ఎవరున్నారు? విశ్వాసుల యొక్క సమూహమే ఈ దేవాలయం. ఇప్పుడు మనం దేన్ని కట్టాలి? ప్రజల్ని కట్టాలి. కొంతమందిని ప్రజల దగ్గరికి పంపితే ఇంకొంతమందికి దగ్గరికి ప్రజల్ని తీసుకొస్తున్నాడు. మీ రెస్పాన్స్, మాదైనా మీదైనా రెస్పాన్స్ ఏమై ఉన్నది? దేవుడు మీతో మాట్లాడుతున్న మాట. పర్వతములెక్కి మొరాను తీసుకువచ్చి మీరు ఈ మందిరంను కట్టించడలా ప్రభు మీ పని ద్వారా ఆయన మహిమపరచుకుంటాడు. మీ పని ద్వారా ఆయన మహిమపరచుకుంటాడు. కొంతమంది అండి ఆరాధన మహిమ అంటూ ఉంటారు. మహిమ ఎలా వస్తుందో తెలుసా? చెప్పడం మాత్రమే కాదు, ప్రేమ ఉందని చెప్పాలి, చూపించాలి కూడా. ఏం చేయాలండి? చూపించాలి. మా అబ్బాయి నాకు చాలా ఇష్టం, మా అబ్బాయి నాకు చాలా ఇష్టం. మీ అబ్బాయికి ఫీజు కట్టగానే ఏమి చేయకుండా వదిలేసి గాలి కుదిలేస్తే ఇంకేమి ఇష్టం? ప్రేమ ఏం చేయాలి? చూపించాలి. అందుకని ఇంగ్లీష్లో సామెత ఉంది, యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అని చెప్పి ఇంగ్లీష్లో సామెత ఉంది. ఈరోజు మన విశ్వాసాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది. ప్రభు పట్ల మన విశ్వాసాన్ని చూపించిన సమయం వచ్చింది మీ ముందు. ఇప్పుడు ఆ మనుషులందరూ ఇటకలాంటి వాళ్ళు ఒక్కొక్క ఇటక పేర్చుకుంటూ ఎలాగైతే గోడ బిల్డింగ్ మనం కడతామో అదే రీతిగా ఒక్కొక్క మనిషిని మనం కట్టుకుంటా వెళ్ళాలి. సహోదరులారా, మీకు విషయం తెలుసా? ఫస్ట్ సువార్థికరులుగా పనిచేసింది సహోదరులే. తెలుసా మీకు? ఫస్ట్ సువార్త పరిచయం చేసింది ఎవరో తెలుసా? స్త్రీలే. మీరే చేశారు. మరి ఈ స్త్రీలు చేస్తారని నాకు తెలియదు. ఈ స్త్రీలు ఇస్త్రీ చేసుకోవడం బిజీగా ఉన్నారు. ఏమండి? ఆ బిజీలో ఉన్నారు ఈ స్త్రీలు అందరం. ఆది సంఘంలో సేవ పరిచయం చేసింది ఎవరో తెలుసా? ఎవరు చేశారు? స్త్రీలే చేసింది. అమ్మ మీరే చేసింది పరిచర్య. తర్వాత సహోదరులు చేశారు. అసలు ఫస్ట్ సువార్త ప్రకటించింది ఎవరో తెలుసా? ప్రభు లేచాడని. ప్రభు లేచాడు ప్రకటించింది ఎవరో తెలుసా? ఎవరు ప్రకటించారు? ఎవరు? వాళ్ళే ప్రకటించారు. మరి ఇక్కడ ఉన్న స్త్రీలు ప్రకటిస్తున్నారా? చెప్పండి. ఇక్కడున్న స్త్రీలు ప్రకటిస్తున్నారా అడుగుతాను మిమ్మల్ని. ఇక్కడున్న స్త్రీలు దేంతో బిజీ అయిపోయారు? తర్వాత ప్రకటించింది ఎవరో తెలుసా? పురుషులు. ఎవరు ప్రకటించారు? పురుషులు. మరి ఇక్కడున్న పురుషులు ప్రకటిస్తూ ఉన్నారా? అమ్మాయి భూమి మీద మన చేయలేని గొప్ప పని ఏదైనా ఉందని సువార్త ప్రకటించడమే. సిటీ స్టడ్ అని చెప్పి ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్, ఇంటర్నెట్లో టైప్ చేసి చూడండి. ఆయన ఇంగ్లాండ్ క్రికెట్కి కెప్టెన్గా ఉండగా, సిటీ స్టడ్ అని ఆయన ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ మంచి ప్రైమ్లో ఉండగా తన కెప్టెన్సీని అంతటిని విడిచిపెట్టేసి ఆఫ్రికా ఖండానికి సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. ప్రపంచం అంతా ఆశ్చర్యపడిపోయింది. ఆయన చరిత్ర మనకు తెలియదు, ఎందుకంటే 2 తరాలు గడిచిపోయినాయి. 1960లో జరిగింది ఇది. అందరూ మైక్ ఆయన దగ్గర తీసుకెళ్ళి, సార్ మీకేమైనా పిచ్చి పట్టిందా? అంత గొప్ప కెప్టెన్సీ వదిలేసి మీరు ఎలా వెళ్ళిపోతారంటే ఆయన ఒక మాట అన్నాడు. నెట్లో చూడండి. ఆయన ఇప్పటికీ క్రికెట్ సిటీ స్టార్ట్ అని కొట్టగానే బ్యాటు గ్లౌజులతో ఉంటాడు. యేసు ప్రభు నా కొరకు చనిపోయి తిరిగి లేచింది ఎంత సత్యమైతే ఆ సువార్త ప్రకటించకుండా నేను ఇక్కడ ఆడుతూ ఉంటాను నా దేశం కొరకు అని చెప్పి విడిచిపెట్టి వచ్చేసాడు. కాబట్టి సాక్ష్యాన్ని మీరు చదువుకోండి, నేను చెప్పేది కాదు ఇది. ఆయన అంత పొజిషన్ని విడిచిపెట్టి వచ్చేసినప్పుడు మనం ఎందుకు మన పనులు చేసుకుంటూ ప్రభు గురించి చెప్పకుండా ఉన్నాం? మన్నించబడాలి. ఇక్కడ భారంతో మనం ఉండాలి, మన్నించబడాలి హృదయంలో. ప్రభువా ఈ సువార్తని చెప్పకుండా ఎలా ఉండగలను? పైపెచ్చి ప్రాంతంలో నా మాట వింటున్నారే, రమ్మంటే ఎవరు కూడా తిట్టరే, ఎవరైనా కొట్టరే, ఎవరైనా అసహించుకోరే. రమ్మంటే మహా అయితే ఏమంటారంటే వస్తాములే తప్ప ఇంకో మాట అంటారు. అక్కడ తలుపులు తెరిచి ఉండగానే సువార్త పని చేయండి.
చీకటి కాలం వచ్చి తలుపులు ముయ్యబడితే సువార్త పరిచయం. ప్రభు మనకిచ్చిన బాధ్యత. నా మందిరం పాడై ఉండగా మీ పనులు చేసుకుంటే ఎట్లాగా? మీ సువార్త ప్రకటించి కట్టాలి కదా. ఎంతసేపు నేను నా జీవితం నా కుటుంబం, ఎంతకాలం ఉంటుంది మీ కుటుంబం? నువ్వు పోతే నీ వెనకాల డబ్బులు ఎక్కట్టుకుంటారు. అది ఎంత మిగిలింది, ఎంత ఇన్సూరెన్సా, లేకపోతే డబ్బులా, ఆస్తా, బంగారమా, ఏంటి అని నువ్వు పోతే వెనకాల డబ్బులు ఎక్కట్టుకుంటారు. మన అందరి పరిస్థితి అంతే. అందుకనే మనం ప్రభు కొరకు జీవించండి. ఆయన రాజ్యాన్ని కట్ట, మందిరాన్ని కట్టండి. మీ అవసరతల కొరకు బాధపడద్దు, వదిలేండి, ప్రభు చేతిలో పెట్టేసేయండి. అమ్మో ఎలాగా. ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రభు మాట చెప్పు, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. అటు తర్వాత మీకేం కావాలో మీ అడగక మునిపే మీ పరలోకపు తండ్రిగా మీకేం కావాలో అన్నీ తెలుసు. అన్యుల వల్ల ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం జరుగుతుందో వర్రీ అవ్వద్దు. ఆకాశ పక్షులను చూడండి, వాటికి ఏమున్నాయి? విత్తవు కొయ్యవు, ఆహారం పెడతానే. అడవి పువ్వులు చూడండి, ఉదయం వికసిస్తే సాయంత్రం వాడిపోతాయి. వాటికంటే ఎంతో అమూల్యమైన వారు మీరు. మీకేం కావాలో నాకు తెలియదా అని ప్రభు అంటున్నాడు. అంచేత మరి మీరందరూ కూడా ఈరోజు ఈ వాక్యపు హెచ్చరికల మాటలు తీసుకుని నిర్ణయం తీసుకోండి. పాస్టర్ గారు ఎన్నో రాష్ట్రాలు తిరిగి సేవ చేస్తున్నారు. మేము కూడా మాకున్న ప్రాంతంలో మేము వెళ్ళలేకపోతున్నాం. కానీ దేవుడైతే మా దగ్గరికి ప్రజలనైతే తీసుకొస్తున్నాడు కదా. మేము రోజు మా చుట్టుపక్కల సువార్త ప్రభు నమ్మని వారిని ఎంతోమందిని నేను రోజు కలుసుకుంటున్నాను. కానీ వాళ్ళకి ఎవ్వరికి చెప్పకుండా నేను ఉంటున్నానే. వారేమో అక్కడికి వెళ్ళి చెప్తున్నారు, మరి వారి బాధ్యతలు చేస్తున్నారు, నా బాధ్యత నేను చేయొద్దా? ఎందుకంటే నేను ప్రభు కొంతమంది దగ్గరికి పంపితే నీకైతే సౌకర్యం ఏంటో తెలుసా? మీ దగ్గరికే పంపుతున్నాడు. అది మీరు గ్రహించి ఈ విషయాన్ని మీరు హృదయానికి తీసుకుని భారము కలిగి కన్నీటితో ప్రార్థిస్తూ రోధిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ ఆత్మల దేవుని మందిరాన్ని కట్టాలని మరొకసారి ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. అందరికీ వందనాలు.